భారత జట్టు మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ తిరిగొస్తున్నాడు. దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి సిద్ధమయ్యాడు. ఆయన ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి మొదట నిరాకరించారు. కానీ అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. డిసెంబర్ 24 నుండి ఈ మెగా వన్డే టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కోహ్లీ ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి అధికారిక సమాచారాన్ని అందించాడు. జాతీయ జట్టుకు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే షరతును బీసీసీఐ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీకి మొదట నో తర్వాత కోహ్లీ ఎందుకు ఓకే చెప్పాడనే వివరాలు గమనిస్తే, విరాట్ కోహ్లీ ఈ ఏడాది మే నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత త్వరలోనే వన్డే క్రికెట్ కు కూడా దూరం అవుతారు లేదా జాతీయ జట్టు నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి 2 మ్యాచ్ల్లో డకౌట్ గా వెనుతిరిగారు. ఆ తర్వాత సిడ్నీలో అద్భుతమైన ఫామ్ తో హాఫ్ సెంచరీ సాధించి తిరిగి పుంజుకున్నారు. దక్షిణాఫ్రికాపై రాంచీలో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ సూపర్ సెంచరీ బాదాడు. ఈ సెంచరీతో తనపై వచ్చిన అన్ని విమర్శలకు ధీటైన జవాబు చెప్పారు. మైదానంలో తన ఫామ్ తిరుగులేనిదని నిరూపించారు. రాంచీ మ్యాచ్ ముగిసిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ తో విరాట్ కోహ్లీకి విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లు. వారి భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో వారి సంబంధాలపై నిరంతర చర్చలు బీసీసీఐకి పెద్ద సమస్యగా మారాయి. కోహ్లీ గంభీర్ల మధ్య సరిగా మాట్లాడుకునే విధంగా కూడా లేదని సమాచారం. అయితే కోహ్లీ మొదట్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. కానీ రోహిత్ శర్మ టోర్నమెంట్ లో పాల్గొనడానికి అంగీకరించడంతో విరాట్ పై ఒత్తిడి పెరిగింది. రోహిత్ ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ కు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వాలనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో బోర్డు కోహ్లీతో మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగే కోహ్లీ నిరాకరించినట్లయితే ఇది ఇతర ఆటగాళ్లకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని బోర్డు ఆందోళన చెందింది. విరాట్ కు బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందనే విమర్శలకు తావిచ్చే అవకాశం ఉంది. అందుకే బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడి ఆయన్ను ఒప్పించారని సమాచారం. బోర్డు ఒప్పించిన తర్వాత కోహ్లీ తన సొంత జట్టు డీడీసీఏతో మాట్లాడారు. ఆయన జట్టులో చేరడం వల్ల ఢిల్లీ జట్టు బలంగా తయారవుతుంది. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 11, 14, 18 తేదీల్లో 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి ముందు కోహ్లీకి దాదాపు 1 నెల విరామం లభిస్తుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఆడడం ద్వారా ఆయన తన బ్యాటింగ్ ఫామ్ ను, మ్యాచ్ ఫిట్నెస్ ను కొనసాగించవచ్చు.